నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్ నేను ధూల్పేట్కి వచ్చేసిన మన బన్సీ సింగ్ మూర్తి కళాకార్ చోటు సింగ్ వాళ్ళ వర్క్షాప్ అనమాట. సో అన్న వాళ్ళు ఈసారి మన మంచి జంబో సైజ్లో భాగ్యనగర్లో మన బొజ్జ గణపతి అంటే చాలా ఫేమస్. సో అన్న వాళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ వెనకాల విగ్రహం అయితే రెడీ చేసారు. సో మనకైతే గణేష్ నగర్, రామ్నగర్ నుంచి అయితే మన గణేష్ యూత్ అసోసియేషన్ వచ్చేసింది. మన నర్సింగ్ ముదరాజ్ అన్న అండ్ టీమ్ అన్న, అందరికీ రామ్ రామ్, నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, బాగున్నారా? బాగున్నామన్నా. సో అన్న చెప్పాలి, మరి వినాయకుడు ఏ రోజు తీసుకెళ్తున్నారు అండ్ ఈసారి ఎన్ని ఇయర్ సెలబ్రేషన్, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము ఈసారి 35th ఇయర్ సెలబ్రేషన్ ఇది. ఓకే, 23rd ఈ మంత్ 23rd ఈవినింగ్ మేము వినాయకుడిని తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము. ఓకే. సో ఒక 3 days బిఫోర్, ఎందుకంటే అక్కడ డెకరేషన్ పనులు అవి కూడా కావాలి కాబట్టి ఒక 3 రోజుల ముందు తీసుకొని వెళ్తున్నాం. ఓకే అన్న, ఈసారి మరి 35 ఇయర్ సెలబ్రేషన్స్ కదా, మరి ఏంది స్పెషాలిటీ? మరి నర్సింగ్ అని ఏమన్నా స్పెషల్గా చేపిస్తుండే ఈసారి? ఇక స్పెషాలిటీ అన్నది మీరు ఆ రోజు ప్రొసెషన్ రోజు వస్తేనే మీకు తెలుస్తుంది ఆ స్పెషాలిటీ అన్నది. ఏది చెప్పేది లేదు, ముందే మేము రివీల్ చేయదలుచుకోలేదు ఏది కూడా. ఓకే, మీరు ఆ రోజు రండి, లెట్స్ వెయిట్ అండ్ సీ. పక్కానా. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అందరూ అయితే గణేష్ యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి రావాలి. సో అన్న వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా నేను కవర్ చేసిన, చాలా బాగుంటది. వీళ్ళ శోభాయాత్ర అయినా సరే, పూజలు అయినా సరే. అన్న అందరూ ఒకసారి జబలు గణేష్ మహారాజ్ కి జై, హర హర మహాదేవ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.